అందరికీ నమస్కారం అండి. హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? ఉత్తర భారతదేశంలో క్రీస్తు శకం 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ను సాక్షాత్తు వాల్మీకి మహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంలో శివుడు పార్వతితో కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తారని చెబుతారు. తులసీదాస్ రచించిన రామచరితమానస సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో తేలియాడుతూ ఉండేవారు. వారి సన్నిధిలో చాలా మందికి అనేక మహిమలు ద్యోతకమయ్యేవి. ఆ ప్రభావంతో ఎందరో అన్య మతస్థులు సైతం అపర రామభక్తులుగా మారేవారట. సమకాలీనులైన ఇతర మత పెద్దలకు ఇది రుచించలేదు. తులసీదాస్ మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషాకు తరచుగా ఫిర్యాదులు చేస్తుండేవారు. కానీ అక్బర్ అంతగా పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడైన గృహస్థుడు తన ఏకైక కుమారునికి ఒక చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా విధి వక్రించి ఆ యువకుడు సగం వయసులోనే కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టుకోలేకపోయిన అతని భార్య హృదయ విదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరగకుండా అడ్డుపడుతూ రోధిస్తున్న ఆమెను బంధువులంతా బలవంతంగా పట్టుకొని ఉండగా శవయాత్ర సాగిపోతున్నది. శ్మశానానికి వెళ్లే మార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తాను పట్టుకున్న వారిని వదిలించుకుని పరుగు పరుగున ఆమె ఆ ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాన నిమగ్నులైన తులసీదాస్ కనులు తెరిచి దీర్ఘ సుమంగళి భవ అని దీవించారట. దాంతో ఆమె కడు దీనంగా జరిగిన సంగతిని వివరించి జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్, తల్లి, రాముడు నా నోట అసత్యం పలికించడు అని శవయాత్రను ఆపి శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి తన కమండలంలోని జలాన్ని చల్లారట. అంతే, ఆ మరుక్షణమే ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడట. ఈ సంఘటనతో తులసీదాస్ మహిమలకు విశేషంగా ప్రచారం జరిగిన రామభక్తులుగా మరే వారి సంఖ్య నానాటికి ఎక్కువ కాసాగింది. ఇక ఉపేక్షించితే కుదరదని ఇతర మత పెద్దలంతా ఢిల్లీకి వెళ్ళి పాదుషాకు స్వయంగా వివరించి తగిన చర్యను తీసుకోవలసిందిగా ఒత్తిడి చేశారట. ఢిల్లీకి పాదుషా తులసీదాస్ను విచారణకు పిలిపించారట. విచారణ అయితే ఇలా సాగింది, అది కూడా తెలుసుకున్నాం. పాదుషా, తులసీదాస్ జీ, మీరు రామనామం అన్నింటికన్నా గొప్పదని ప్రచారం చేస్తున్నారట. తులసీదాస్, అవును ప్రభు, ఈ సకల చరాచర జగత్తుకు శ్రీరాముడే ప్రభు. రామనామ మహిమను వర్ణించటం ఎవరి తరము? పాదుష, అలాగా రామనామంతో ఎటువంటి పనినైనా సాధించగలమని చెబుతున్నారు కదా, నిజమేనా? తులసీదాస్, అవును ప్రభు, రామనామానికి మించింది ఏమీ లేదు కదా. పాదుషి, సరే, మేమిప్పుడు ఒక శవాన్ని తెప్పిస్తాం, దానిని మీ రామనామం ద్వారా బతికించండి. అప్పుడు మీరు చెప్పిందంతా నిజమే అని మేము నమ్ముతాము.
తులసీదాస్: క్షమించండి ప్రభు. ప్రతి జీవి జనన మరణాలు జగత్ప్రభు ఇచ్ఛానుసారంగా జరుగుతాయి. మానవ మాతృలు వాటిని మార్చలేరు. పాదుషా: తులసీదాస్జీ, మీ మాటను నిలుపుకోలేక, మీ అబద్ధాలు నిరూపించుకోలేక ఇలాంటి మాటలు చెబుతున్నారు కదా. మీరు చెప్పినవన్నీ అబద్ధాలని సభాముఖంగా అందరి ముందు ఒప్పుకోండి. తులసీదాస్: క్షమించండి, నేను చెప్పేది నిజం. పాదుషాకు పట్టరాని ఆగ్రహం వచ్చి, తులసి, నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నా. నీవు చెప్పేవన్నీ అబద్ధాలని చెప్పి ప్రాణాలు దక్కించుకో, లేదా ఆ శవాన్ని బ్రతికించు అని తీవ్ర స్వరంతో ఆజ్ఞాపించారట. అప్పుడు తులసీదాస్ కళ్ళు మూసుకొని ధ్యాన నిమగ్నుడే శ్రీరామచంద్రుణ్ణి స్మరించి, ఈ విపత్కర పరిస్థితిని కల్పించిన నువ్వే పరిష్కరించుకోమని ప్రార్థించాడు. అది రాజధిక్కారంగా భావించిన పాదుషా తులసీదాస్ను బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. అంతే. ఎక్కడి నుంచి వచ్చాయో వేలాది కోతులు సభలోకి ప్రవేశించి తులసీదాస్ను బంధింపవచ్చిన సైనికుల వద్దనున్న ఆయుధాలను లాక్కొని వారిపై గురిపెట్టి కదలకుండా చేశాయి. ఈ హఠాత్ సంఘటనతో అందరూ హడలిపోయి ఎక్కడి వారు అక్కడే స్థానువులైపోయారు. ఈ కలకలానికి కనులు విప్పిన తులసీదాస్కు సింహద్వారంపై హనుమంతుడు దర్శనమిచ్చాడు. వడలు పులికించిన తులసీదాస్ ఆసువుగా 40 దోహాలతో స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రంలో ప్రసన్నుడైన హనుమంతుడు, తులసి, నీ స్తోత్రంతో మాకు చాలా ఆనందమైంది. ఏం కావాలో కోరుకో అన్నాడు. అందుకు తులసీదాస్, తండ్రి, నాకేమి కావాలి? నేను చేసిన నీ స్తోత్రం లోకక్షేమం కొరకు ఉపయోగపడితే అంతే చాలు. నా జన్మ చరితార్థమవుతుంది. నా ఈ స్తోత్రంలో నిన్ను ఎవరు వేడుకున్నా వారికి అభయం ప్రసాదించు తండ్రి అని కోరుకున్నాడు. ఆ మాటలతో మరింత ప్రీతి చెందిన హనుమంతుడు, తులసి, ఈ స్తోత్రంలో మమ్మల్ని ఎవరు స్తుతించినా వారి రక్షణ భారం మేమే వహిస్తాము అని వాగ్దానం చేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా హనుమాన్ చాలీసా కామధేనువై భక్తులను కాపాడుతూనే ఉంది. అపర వాల్మీకి అయిన తులసీదాస్ మానవాళికి ఈ కలియుగంలో ఇచ్చిన అపురూప కానుకే ఈ హనుమాన్ చాలీసా. దాదాపు 500 ఏళ్ల తరువాత కూడా ప్రతి ఇంట హనుమాన్ చాలీసా పారాయణ గానం జరుగుతూనే ఉంది. ఆయన వెలిగించిన అఖండ రామజ్యోతి కూడా వెలుగుతూనే ఉంది. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి.